హాయ్ ఫ్రెండ్స్, మీరిక్కడ చూస్తున్న ఫ్రాకు ఓల్డ్ శారీతో స్టిచ్చింగ్ చేశాను. ఫుల్ శారీ మొత్తం యూజ్ చేసుకుంటూ 15 ఇయర్స్ పాపకైతే ఇది స్టిచ్చింగ్ చేశాను. అంటే క్లాత్ ఎక్కడ వేస్ట్ కాకుండా, మిగలకుండా కరెక్ట్‌గా వచ్చేటట్టు మనం ఎలా క్లాత్ అడ్జస్ట్ చేసుకొని కటింగ్ చేసుకోవచ్చన్నది ఇవాల్టి వీడియోలో అయితే చూద్దాము. శారీ వచ్చేసి ఫుల్ శారీ తీసుకున్నాను. లైనింగ్ క్లాత్ 3 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేసుకుంటున్నాను. బాడీ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్, అప్పర్ చెస్ట్ లూజ్ 29 ఇంచెస్, మిడిల్ చెస్ట్ 28, నడుం లూజ్ 25. ఈ మెజర్మెంట్‌కి అయితే నేను ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. ఇది డబుల్ ఫోల్డింగ్‌లో ఉంది. ఫోల్డింగ్ మన వైపు ఉండేలాగా, ఓపెన్ మనకు ఆపోజిట్ వైపు ఉండేలాగా 11 ఇంచెస్ వెడల్పుతో తీసుకుంటున్నాను. 11 ఇంచెస్ అంటే డబల్ ఫోల్డింగ్‌లో ఉంది కదా! 22 ఇంచెస్ డబుల్ ఫోల్డింగ్‌లో ఇలా కట్ చేసుకొని, ఇది ఫోర్త్ ఫోల్డింగ్‌లో ఫోల్డింగ్ చేసుకోండి. ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత బాడీ లెంత్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా, మొత్తం టోటల్‌గా 15 ఇంచెస్ తీసుకొని హాఫ్ ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ కోసం వదిలిపెట్టి ఇలా లైన్ వేసుకోండి. దీని ఫుల్ షోల్డర్ వచ్చేసి 5 ½ ఇంచెస్‌కి ఇలా ఒక డాట్ పెట్టుకొని, నెక్ విడ్త్ 2 ½ ఇంచెస్, ఆర్మ్ హోల్ డౌన్ 5 ½ ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇది 15 ఇయర్స్ పాప అంటే స్మాల్ సైజు. అమ్మాయి చాలా సన్నగా ఉంటుంది కాబట్టి 30 వరకు సైజు ఉండేవాళ్ళు ఈ మెజర్మెంట్తో కటింగ్ చేసుకోవచ్చు. అప్పర్ చెస్ట్ లూజ్ 30 ఉండే వాళ్ళకైతే ఈ మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. నెక్ డౌన్ కూడా 5 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా బాక్స్ షేప్లో మార్కింగ్ చేసుకుని, ఇప్పుడు ఇలా ఎల్ షేప్ రాసుకున్నాం కదా, ఆ మూల దగ్గర నుంచి 1 ఇంచ్కి ఇలా డాట్ పెట్టుకొని ఆ మూల రౌండ్ అన్నది మార్కింగ్ చేసుకోవాలి. ఇది హార్మోన్ లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ వచ్చింది. ఇలా మార్కింగ్ చేసుకొని మనం చెస్ట్ లూజ్ మెజర్ చేసి, ఇక్కడ అప్పర్ చెస్ట్ లూజు 29 ఇంచులు అని చెప్పాను కదా, దాన్ని 4th పార్ట్‌గా చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. 4th పార్ట్ అంటే 7.5 ఇంచులు వచ్చింది. 7.5కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మార్కింగ్ చేసుకుంటే మనకు హార్మోల్ రౌండ్ అనేది కరెక్ట్‌గా 14 ఇంచెస్ అయితే వచ్చింది. నడుం లూజ్ కూడా అంతే 25 చెప్పాను కదా నడుం లూజు. నడుం లూజ్‌కి మనము ఇక్కడ నడుం దగ్గర టక్స్ వేస్తాం కదా! బ్యాక్ సైడ్ 2 టక్స్, ఫ్రంట్ సైడ్ 2 టక్స్. ఆ టక్స్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. నడుం లూజ్ ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ చేసుకొని, 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, మరలా హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని, ఇలా మార్కింగ్ వేసుకొని, ఎక్స్ట్రా ఒక 1 ½ 2 ఇంచెస్ మనకి ఎంత కావాలో అంత పెట్టుకోవాలి. ఫ్రంట్ నెక్ మనం 5 ఇంచెస్‌కి ఇలా స్క్వేర్ షేప్ వేసుకున్నాం కదా, దాని లోపటే వచ్చేలాగా ఇలా రౌండ్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోండి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వైపున ఎగుడు దిగుడు అంతా క్లియర్‌గా ఇలా కట్ చేసుకొని, సైడ్‌లో మనం ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్‌గా మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడం వల్ల మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత అటు సైడ్, ఇటు సైడ్ క్లాత్ ఊగుతూ ఉంటుంది కదా, అలాంటి ప్రాబ్లమ్ అయితే రాదు. ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్, అలాగే హార్మ్ హోల్ రౌండ్ మొత్తం మన మార్కింగ్ ఎలాగైతే ఉందో అలా కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం సైడ్‌లో మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ ఒక కట్స్ పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే డ్రా చేసుకుందాము. ఫ్రంట్ నెక్ 2 ½ పెట్టుకున్నాం కదా, సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకొని, నెక్ డౌన్ వచ్చేసి 7 ఇంచెస్ తీసుకున్నాను. ఇక్కడ కెమెరా కొద్దిగా సైడ్‌గా ఉండడం వల్ల మీకు మార్కింగ్ అయితే కనిపియలేదు నంబర్. 7 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. ఇలా 7 ఇంచెస్‌కి బ్యాక్ సైడ్ కూడా రౌండ్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇలా మార్కింగ్ చేసుకొని, ఆ మార్క్‌ని బేస్ చేసుకుంటూ బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసుకుంటే మనకు ఫ్రంట్ అలాగే బ్యాక్ అప్పర్ పార్ట్ అయితే రెడీ అయ్యింది. బాడీ పార్ట్. చూడండి ఇలా పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు స్లీవ్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇది ఎల్బో హ్యాండ్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను. మైన్ ఫ్యాబ్రిక్ ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి లోపలి వైపు లైనింగ్ అయితే లెంత్ తగ్గించుకున్నాను. మనకు ఎంత లెంత్ అయితే కావాలో లైనింగ్ పరంగా వేసుకోవాలి. మనకు ఫుల్ హ్యాండ్స్కి ఇది మందం ఉంది. శారీ వచ్చేసి ఫుల్ వేస్తే వేడిగా ఉంటుంది, అందుకనే కొద్దిగా వేస్తున్నాను. మనకు ఎంత లెంత్ అయితే కావాలో అంత తీసుకొని అక్కడి నుంచి 3 ఇంచెస్ డౌన్కి ఇలా మార్కింగ్ చేసుకొని, ఇది హార్మోల్ రౌండ్ వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదా, ఈ 3 ఇంచెస్ డౌన్ నుంచి మనం 6కి పెట్టుకుంటే మనకు 14 ఇంచెస్ అనేది కరెక్ట్గా వస్తుంది. పైనుంచి ఒక 1 ½ ఇంచ్కి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకుంటే మనకు కరెక్ట్గా వస్తుంది. స్లీవ్ లూజ్ ఎంతైతే ఉందో అలా మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మెజర్ చేసి చూడండి, కరెక్ట్గా 14 ఇంచెస్ అయితే వస్తుంది. మనం కింద 3 ఇంచెస్ డౌన్కి తీసుకుంటాం కదా, అప్పుడు 1 ఇంచ్ మైనస్ చేసుకుంటే మనకు స్లీవ్ ఆర్మ్ హోల్ లూజ్ అనేది కరెక్ట్గా వస్తుంది.
ఇలా కటింగ్ చేసుకొని బాడీ పార్ట్ అలాగే స్లీవ్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. లైనింగ్ క్లాత్ ఎలాగైతే కటింగ్ చేసుకున్నామో మైన్ ఫ్యాబ్రిక్ ఇలా డబల్ ఫోల్డింగ్లో వేసుకొని పైవైపున బాడీ పార్ట్ కోసం ఇలా కటింగ్ చేసుకోండి. బార్డర్ యూజ్ చేయట్లేదు నేను ఇక్కడ, బార్డర్ వదిలేసి రిమైనింగ్ ఇది పళ్ళు ఉంటుంది కదా, పళ్ళు సైడ్ది నేను బాడీ పార్ట్కి అయితే యూజ్ చేసుకుంటున్నాను. లూజ్ అంతా కరెక్ట్గా మనం మెజర్మెంట్ ఎలాగైతే ఉంటుందో అదే విధంగా లైనింగ్ ఎలాగైతే కట్ చేసుకుంటున్నామో విధంగా క్లాత్ ఎలాగైతే ఉంటుందో ఇక్కడ బాడ్ యూజ్ చేయట్లేదు. బాడ్ రిమైనింగ్ చేసేసి మిగతాది పళ్ళు పార్ట్ ఉంటుంది, దాంతో ఇలా మైన్ ఫ్యాబ్రిక్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్కి. పోయింది కదా, ఇప్పుడు స్లీవ్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఇలా శారీని డబల్ ఫోల్డింగ్లో ఫోల్డింగ్ చేసుకొని మనకు లూజు లెంత్ ఎంత కావాలో అదే చూసుకోవాలి. మనం లైనింగ్ ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్నాం కదా, అది పై వైపున పెట్టేసి మనకు లెంత్ వచ్చేసి 18 ఇంచెస్కి అయితే పెడుతున్నాను. హ్యాండ్ లూజు అలాగే సైడ్ లూజ్ మార్కింగ్ చేసుకుని లైనింగ్ ఎలాగైతే ఉంటుందో అలా పెట్టేసి మనకు కావాల్సిన లెంత్కి అయితే కటింగ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ కరెక్ట్గా మనం మెజర్మెంట్కి తగినట్టు కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రిమైనింగ్ క్లాత్ మిగిలి ఉంటుంది కదా, దాంట్లో వన్ వైపు బార్డర్ మొత్తం ఇలా తీసేయండి. వైపు బార్డర్ మొత్తం తీసేసి ఈ పీసెస్ని 2 భాగాలుగా చేసుకోవాలి. పీసెస్గా కట్ చేసుకొని మనం బాడీ మెజర్మెంట్కి తగినట్టు ఈ ఫ్రిల్స్ అనేది అడ్జస్ట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ఎక్కడ కూడా రిమైనింగ్ శారీలో క్లాత్ కానీ పైన బాడీ పార్ట్ కానీ ఎక్కడ హెచ్చు తగ్గులు రావు. మనం ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని 4th పార్ట్గా డివైడెడ్ బై చేసుకోవాలి. చూడండి, డబల్ ఫోల్డింగ్లో ఉంది కదా, అంచులో ఒక సైడు ఇలా ఒక కట్స్ పెట్టుకోండి. బాడీ పార్ట్ కూడా అంతే 4 భాగాలు. మనం సైడ్లో స్టిచ్ వేసుకుంటాం కదా, అది ఒక భాగం. ఇలా సెంటర్కి ఒక కట్స్ పెట్టుకోండి. చూడండి, ఇది ఒక భాగం. మొత్తం ఫ్రంట్లో 2 పార్ట్, బ్యాక్లో 2 పార్ట్ అయితే వస్తుంది. మనం కింద వైపున క్లాత్కి కూడా అలాగే కట్స్ పెట్టుకున్నాం కదా, ఎడ్జెస్ వదిలేసి మిడిల్కి ఒక కట్స్ పెట్టుకుంటే మనం స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు బాడీ పార్ట్ మిడిల్ కట్స్ ఉంటుంది కదా, అక్కడికి కరెక్ట్గా వచ్చేటట్టు స్టిచ్చింగ్ చేసుకుంటే మనకు ఎక్కడ కూడా శారీ క్లాత్ అనేది రిమైనింగ్ మిగలదు. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా సైడ్ ఓపెన్ ఉంటుంది కదా, అక్కడి నుంచి కరెక్ట్గా ఫిల్ట్ పెట్టుకొని వచ్చేసి కట్స్ వరకు ఇలా పైవైపున పార్ట్కి మిడిల్ కట్స్ ఉంటుంది కదా, అక్కడికి సరిపోయేలాగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటే ఎక్కడ కూడా క్లాత్ మిగలకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి.